సైబర్ నేరగాలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. దాంతోపాటు నేరాలు పెరుగుతున్నాయి, బాధితులు కూడా పెరుగుతున్నారు. అయితే వీటన్నిటిని అరికట్టడానికి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండడానికి హైదరాబాద్ పోలీసులు అయితే వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మేడం ఉన్నారు. మేడం చెప్పండి, మీరు విద్యార్థులకు సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పిస్తున్నారు. అసలు సైబర్ క్రైమ్ అంటే అన్ని వయసు వాళ్ళకు ఉన్నప్పటికీ ముఖ్యంగా విద్యార్థులు ఎలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు? వాళ్ళు పాల్పడట్లేదు, వాళ్ళు గురవుతున్నారు. స్టూడెంట్స్ మోస్ట్లీ ఈ రోజుల్లో ముఖ్యంగా ఈజీ మనీకి ఏదైతే టెంప్ట్ చేసేటువంటి ఎంఓస్ ఏవైతే ఉన్నాయో సైబర్ క్రిమినల్స్ టార్గెట్ గ్రూప్ వైజ్ ఇఫ్ యు సీ స్టూడెంట్స్ని ముఖ్యంగా లోన్ యాప్స్ ద్వారా, అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్స్లో ఉండే వాళ్ళైతే ఫీజు కోసము, తర్వాత చిన్న చిన్న ఖర్చుల కోసము, వీటి కోసం ఈజీ మనీ కోసం అని చెప్పి లోన్ యాప్స్ అన్నోన్ సోర్సెస్ నుంచి లేకపోతే మలీషియస్ లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత తెలియకుండా వాటికి మొబైల్ నుంచి అన్ని పర్మిషన్స్ ఇవ్వడం, అంటే కాంటాక్ట్స్, ఫొటోస్, వీడియోస్, మైక్రోఫోన్, కెమెరా సమ్టైమ్స్ వీటన్నిటి యాక్సెస్ ఇవ్వడం ద్వారా తర్వాత ఈ లోన్ తీర్చలేని పరిస్థితుల్లో కానీ తీర్చినా కూడాను ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తూ ఈ కాంటాక్ట్స్కి మార్ఫ్డ్ ఇమేజెస్, ఫోటో గ్యాలరీ ఏదైతే యాక్సెస్ చేశారో వాటి నుంచి మార్ఫ్డ్ ఇమేజెస్ చేసి పేరెంట్స్కి, రిలేటివ్స్కి సర్క్యులేట్ చేసి బ్లాక్మెయిల్ చేసిన సందర్భాల్లో కొంతమంది సూసైడ్ చేసుకున్న ఇన్సిడెంట్స్ కూడా మనం చూసాము. సో ఇటువంటివి. తర్వాత బెట్టింగ్ యాప్స్, ఆల్ యంగ్స్టర్స్ దే జనరలీ హ్యావ్ అ హైర్ అడ్రినలిన్ రష్. బెట్టింగ్ అనగానే ఒక రకమైనటువంటి ఉత్సాహము, ముఖ్యంగా ఎప్పుడైతే సొసైటీలో ఒక మంచి పేరున్న వాళ్ళు వాటిని ప్రమోట్ చేస్తున్నారో వాటిలో ఏదో నిజముంది, లేకపోతే వీటి ద్వారా నిజంగానే వాళ్ళు చెప్పినట్టు డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో బెట్టింగ్ యాప్స్, ఎందుకంటే అది ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళి చేయాల్సిన పని కాదు, అందరికీ కూడా చేతిలో అవైలబుల్ ఉంటుంది మొబైల్ ఫోన్. ఒక సింపుల్ యాప్ ఆర్ లింక్ డౌన్లోడ్ చేసుకుంటే వస్తుండేసరికి యంగ్స్టర్స్ చాలామంది బెట్టింగ్ యాప్స్లో కూడా మోసాలకు గురవుతున్నారు. మోస్ట్లీ ఈ రెండు ఉంటున్నాయి. ముఖ్యంగా కొంతమంది పార్ట్ టైం జాబ్స్, ఎవరైతే స్టూడెంట్స్ మళ్ళీ ఫర్ మనీ పార్ట్ టైం జాబ్ ఇంటి నుండే మీరు డబ్బులు సంపాదించవచ్చు అనగానే మోస్ట్లీ స్టూడెంట్స్ అండ్ హౌస్ వైఫ్స్ ఇటువంటి పార్ట్ టైం జాబ్ ఆఫర్స్కి కూడా మోసానికి గురవుతున్నారు. దీస్ ఆర్ ది రెగ్యులర్ వన్స్, బట్ అదర్వైజ్ కస్టమర్ కేర్ ఫ్రాడ్ గురవడము ఇటువంటివన్నీ మిగతావన్నీ కూడా అన్నిటికీ జరుగుతుంటాయి. మోస్ట్లీ బికాజ్ యూ ఆస్క్డ్ అబౌట్ స్టూడెంట్స్, దీస్ ఆర్ ద రెగ్యులర్ ఎంఓస్. మేడం, స్టూడెంట్స్ ఇలాంటి వాటికి గురైనప్పుడు మీ పోలీసులను అప్రోచ్ అవ్వడం ఎలా? ఇంకా మిగతా ఏమైనా వాళ్ళకు ఫెసిలిటీస్ ఉన్నాయా? పోలీస్కి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి రావచ్చు. అక్కడ ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడు సైబర్ వారియర్ అని చెప్పి ఒక డెసిగ్నేటెడ్ ఆఫీసర్ ఉంటారు. అలా కాకుండా ఇమీడియట్గా అసలు ఇన్ఫ్యాక్ట్ లైక్ ఒక రోడ్ యాక్సిడెంట్లో ఒక గాయపడిన వ్యక్తిని కాపాడాలి అనుకుంటే, వాళ్ళ ప్రాణాలు కాపాడాలి అంటే గోల్డెన్ అవర్ ఎట్లా ఉంటుందో, ఒక ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్కి గురైనప్పుడు ఇమీడియట్గా 1930 నెంబర్కి కాల్ చేస్తే కనుక వెంటనే పుట్ ఆన్ హోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది, పోయిన అమౌంట్. అట్లనే అక్కడి నుంచి ఫర్దర్ ప్రాసెస్ కూడా కిక్ ఇన్ అవుతుంది. ముఖ్యంగా 100 ఎట్లా అయితే ఎమర్జెన్సీస్కి బయట వాడుతున్నామో సైబర్ క్రైమ్స్కి సంబంధించి 1930 కాల్ చేయాలి, ఆర్ cybercrime.gov.in అనే పోర్టల్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ అవేర్నెస్ కార్యక్రమాలు అంటే కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇంకా మీరు ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి? ఇప్పుడు మనము త్రూఅవుట్ ది సిటీ జాగృత్ హైదరాబాద్, సురక్షిత్ హైదరాబాద్ అన్న కార్యక్రమాన్ని డీజీ గారు, సిపి గారు లాంచ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి బ్లూ కోల్ట్, పాట్రోల్ మొబైల్, సెక్టర్ ఎస్ఐ, ఇన్స్పెక్టర్స్, ఏసీపీస్, అడిషనల్ డీసీపీస్, డీసీపీస్, ఇన్ఫ్యాక్ట్ ఈరోజు సిపి గారు కూడా రకరకాలైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పాల్గొనడం జరుగుతుంది. ఇది కూడా ముఖ్యంగా డోర్ టు డోర్ అనే ఉద్దేశంతో, అంటే ప్రతి కాలనీలో ఉండేటువంటి ప్రతి ఇంటికి టచ్ చేస్తూ ఇంపార్టెంట్ పబ్లిక్ కాంగ్రిగేషన్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అటువంటి దగ్గర అంతా కూడా మనము కవర్ చేసుకుంటూ అందరిలోకి ఈ మెసేజ్ వీలైనంతగా వెళ్తే, ముఖ్యంగా ఎందుకంటే ఓన్లీ వెన్ వీఆర్ అవేర్ వీ కెన్ ప్రివెంట్. ఇటువంటి మోసం జరుగుతుంది అని తెలిసినప్పుడే మనం దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. కాబట్టి అవేర్నెస్ కార్యక్రమాలని చేయడం జరుగుతుంది. ఓవరాల్గా అంటే ఈ మధ్య సెల్ ఫోన్ వాడకం పెరుగుతుంది, ఇంటర్నెట్ వాడకం పెరుగుతుంది, సేమ్ టైం ఈ సైబర్ బాధితులు కూడా పెరుగుతున్నారు. కాబట్టి మీరు డిజిటల్ లిటరేచర్ గురించి కానివ్వండి, ఇటువంటి నేరాలకు గురికాకుండా ఉండాలంటే సలహా ఏమి ఇస్తారు ఓవరాల్గా అందరికి సంబంధించి? ఒక సింపుల్ థంబ్ రూల్ లాగా ఏమనుకోవచ్చు అంటే, ఎనీథింగ్ వీ డూ ఆన్లైన్ వీ హ్యావ్ టు బీ కాషియస్ అబౌట్ క్లికింగ్ ఎనీథింగ్. అంటే బిఫోర్ క్లికింగ్ ఎనీథింగ్ వీ జస్ట్ నీడ్ టు పాజ్ అండ్ థింక్. ఒక్క నిమిషము
ఎటువంటి భయానికి కానీ దురాశకి ఆర్ అత్యాశకి పోయి తొందరలోనో లేకపోతే వేరే ఏదో పనిలోనో ఉంటూ అనాలోచితంగా చేయకుండా మనం క్లిక్ చేసే ప్రతిదీ కూడా ఇది మన సేఫ్టీకి సంబంధించినది, ఇది మన వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ సేఫ్టీ ఆర్ ఫైనాన్షియల్ సేఫ్టీకి సంబంధించిన అన్న ఆలోచన ప్రతి నిమిషం. అంటే ఈ ఫోన్ వెనకాల ఒక సైబర్ క్రిమినల్ దాగి ఉన్నాడు, మనకి కనిపించని సైబర్ క్రిమినల్ దాగి ఉన్నాడు అన్న ఉద్దేశంతో ఎప్పుడూ కూడా జాగరూకతతో ఉంటూ జస్ట్ థింక్ అండ్ పాజ్ అండ్ థింక్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఆన్లైన్. అది ప్రజలందరూ కూడా అప్రమత్తతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అత్యాశకు పోయినట్టయితే సైబర్ నేరాలకు గురవడం జరుగుతుంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కూడా మొబైల్ ఫోన్ వాడేటప్పుడు వారికి వచ్చే యాప్ల ద్వారా ఒక్కసారి మనం దాన్ని క్లిక్ చేసే ముందు అసలు ఇది ఎటువంటి యాప్, దీనివల్ల మనకి ఏ విధంగా నష్టం కలుగుతుంది అన్న విషయాన్ని ఆలోచించినట్టయితే సైబర్ నేరాలకు గురికాకుండా ఉంటారంటూ కూడా డీసీపీ శిల్ప వాళ్ళు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో మొగుల పాపన్న, బిగ్ టీవీ, ఆర్టీసీ కళాభవన్.